వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. సోషల్ మీడియాలో తనపై ప్రసారమవుతున్న అసత్య వార్తలను నమ్మవద్దని, ఆ ఆడియో ఉన్న వాయిస్ తనది కాదని, కావాలనే కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. జై హింద్. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, వైద్యకీయ సిబ్బంది, పోలీసు, అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎంతో కృషి చేస్తూ ప్రజలందరినీ సమాయత్తపరిచి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని, దాని నుంచి మనల్ని మనను కాపాడుకోవడానికి, సమాజాన్ని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలన్నది అనుక్షణం తెలియజేస్తూ మనందరినీ కూడా సమాయత్తపరుస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా కరోనా వైరస్ అన్నది స్టేజ్ 3లో ప్రవేశించిన తర్వాత దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, మనమందరము ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నది మనం గనక పాటించగలిగితే దీన్ని అరికట్టవచ్చని మనకు పదే పదే సూచనలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అనవసరంగా ప్రజలలో ఒక రకమైన పానిక్ క్రియేట్ చేయడానికి ఎవరో ఒక ఆడియో టేప్ రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అందులో నేను మాట్లాడినట్టుగా దాన్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. దీని గురించి ఈ వీడియో ద్వారా మీకు స్పష్టీకరణ ఇస్తున్నాను. ఆ వీడియోలో మాట్లాడింది నేను కాదు, ఎవరో కావాలని ప్రజలలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, ప్రజలను భయభ్రాంతులను గురి చేయాలని ఎవరో చేసిన ప్రయత్నం అది. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆడియోలు ఇలాంటివి పంపించి ప్రజలలో ఒక భయాందోళన కలుగజేయడం చాలా జుగుప్సాకరం. అందువల్ల అటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి అటువంటి ఆడియో మీ దగ్గరికి చేరినా కూడా దాన్ని ఇతరులు ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. దీని గురించి తీసుకోవాల్సిన చర్యలు నా పరంగా నేను తీసుకుంటున్నాను. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడుకుందాం. సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు, సలహాలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుందాం. కరోనా బారి నుండి మనం సమాజాన్ని రక్షిస్తాం. ధన్యవాదాలు. జై హింద్.